Hi friends, welcome to Market News. Disclaimer ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో బ్లూ చిప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాము. బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ షేర్స్ ఆఫ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ విత్ హిస్టరీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. బ్లూ చిప్ స్టాక్స్ అంటే బాగా ఎస్టాబ్లిష్ చేయబడిన కంపెనీస్ యొక్క షేర్స్ హిస్టరీ గురించి తెలుసుకునేదానికి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ గురించి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉందా లేదా అని కనుక్కునేదానికి, ఓకే, ప్రాఫిటబిలిటీని గురించి తెలుసుకునేదానికి బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. ప్రాఫిటబిలిటీతో ఉంటాయి అవి, ఫైనాన్షియల్ స్టెబిలిటీతో ఉంటాయి ఆ స్టాక్స్, దాన్నే బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. ఓకే, బ్లూ చిప్ స్టాక్స్ ఇన్ ఇండియా ఆర్ షేర్స్ ఆఫ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ ఫైనాన్షియల్లీ సౌండ్ అండ్ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ రిలయబుల్ పర్ఫార్మెన్స్. అంటే బాగా స్థాపించబడిన కంపెనీ షేర్స్, అవి ఫైనాన్షియల్గా సౌండ్గా ఉంటాయి, హిస్టరీ ఆఫ్ రిలయబుల్, నమ్మదగిన పర్ఫార్మెన్స్ చేసి ఉంటాయి అవి హిస్టరీలో. అంటే ఇవి నమ్మదగిన పర్ఫార్మెన్స్, అంటే పర్ఫామ్ బాగా చేసినవి, నమ్మదగిన పర్ఫార్మెన్స్ చేసిన హిస్టరీని సూచిస్తాయి ఇవి బ్లూ చిప్ స్టాక్స్. ఓకే, దీస్ కంపెనీస్ ఆర్ ఆఫెన్ మార్కెట్ లీడర్స్ ఇన్ దేర్ ఇండస్ట్రీస్ అండ్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఈ కంపెనీస్ బ్లూ చిప్ స్టాక్స్ను ఇవే బ్లూ చిప్ స్టాక్సే మార్కెట్ లీడర్స్ ఉంటాయి, మార్కెట్ లీడర్స్గా ఉంటాయి ఆ కంపెనీ ఇండస్ట్రీస్లో, ఆ సెక్టార్స్లో బ్లూ చిప్ స్టాక్స్ మార్కెట్ లీడర్స్ అయి ఉంటాయి. వాటినే బ్లూ చిప్ స్టాక్స్ అంటాము. మరియు అవి ఫైనాన్షియల్ స్టెబిలిటీని కలిగి ఉంటాయి, ఫైనాన్షియల్గా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి అవి. ఆ కంపెనీస్నే బ్లూ చిప్ స్టాక్స్ అంటాం మనం. రెప్యుటేషన్. బ్లూ చిప్ కంపెనీస్ ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ ఎనీ ఎకనామిక్ క్లైమేట్. ఓకే, అంటే దీనికి మంచి గుర్తింపు ఉంటాయి, రెప్యుటేషన్, మంచి పేరు ఉంటాయి బ్లూ చిప్ స్టాక్స్లో. అంటే బ్లూ చిప్ కంపెనీస్ మంచి గుడ్ క్వాలిటీతో ఉంటాయి, నమ్మదగినవి, రిలయబిలిటీ అంటే నమ్మదగినవి, మరియు దాని సామర్థ్యం ఎక్కువ, బాగా పర్ఫామ్ చేయడంలో దాని సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎకనామిక్గా, ఆర్థికంగా అది వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంటుంది. ఎబిలిటీ టు పర్ఫామ్ వెల్ అంటే బాగా సంపాదిస్తూ ఉంటాయి అవి. అట్లాంటి కంపెనీలకు మంచి పేరు ఉంటుంది, రెప్యుటేషన్ అంటే బ్లూ చిప్ కంపెనీస్కు. ఓకే, మార్కెట్ లీడర్షిప్. దే ఆర్ ఆఫెన్ లీడర్స్ ఇన్ దర్ ఇండస్ట్రీస్ అండ్ హ్యావ్ లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్. అవి ఎప్పుడు బ్లూ చిప్ స్టాక్స్ మార్కెట్ లీడర్సే ఉంటాయి ఇన్ దేర్ రెస్పెక్టివ్ సెక్టార్లో. ఓకే, అండ్ హ్యావ్ లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ క్రోర్స్తో సంబంధించింది. ఓకే, బ్లూ చిప్ స్టాక్స్ అన్నీ 20,000 క్రోర్స్ అబవ్ ఉండేటివే బ్లూ చిప్ స్టాక్స్ అంటే. ఓకే, లార్జ్ క్యాప్ స్టాక్స్. ఓకే, డివిడెండ్ పేఅవుట్స్. బ్లూ చిప్ కంపెనీస్ ఆఫెన్ పే డివిడెండ్స్ టు ఇన్వెస్టర్స్. బ్లూ చిప్ కంపెనీస్ ఎప్పుడు డివిడెండ్ చెల్లిస్తూనే ఉంటాయి ఇన్వెస్టర్స్కు, వాళ్ళకు వచ్చిన లాభాల్లో డివిడెండ్స్ పే చేస్తూనే ఉంటాయి. ఓకే, లాంగ్ టర్మ్ రిటర్న్స్ అంటే బ్లూ చిప్ స్టాక్స్ టెన్ టు మేక్ మనీ ఫర్ షేర్ హోల్డర్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్. బ్లూ చిప్ స్టాక్స్ ఎప్పుడు మనీ అర్న్ చేస్తూనే ఉంటాయి. ఓకే, షేర్ హోల్డర్స్కు ఇన్కమ్ ఇస్తూనే ఉంటాయి చాలా రోజుల నుంచి, లాంగ్ టర్మ్ నుంచి ఇవి లాభాలు ఇస్తూనే ఉంటాయి. ఓకే, లాంగ్ టర్మ్ రిటర్న్స్ అంటే. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే బ్లూ చిప్ కంపెనీస్ హ్యావ్ ఏ స్టేబుల్ ఫైనాన్షియల్ రికార్డ్ అండ్ క్రెడిబిలిటీ. బ్లూ చిప్ కంపెనీస్కు ఫైనాన్షియల్ రికార్డ్ ఉంటుంది, బాగా ఆర్థిక స్తోమత బాగుంటుంది, మంచి డబ్బు ఉంటుంది వాళ్ళకు, కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, నమ్మదగిన కంపెనీలు
నమ్మదగిన కంపెనీలు ను బ్లూ చిప్ కంపెనీస్ అంటాం. నమ్మదగినవి అవి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఆర్ బ్లూ చిప్ కంపెనీస్. ఓకే. లో వోలటిలిటీ లో వోలటిలిటీ అంటే బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ జనరలీ లెస్ వోలటైల్, మేకింగ్ దెమ్ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్. బ్లూ చిప్ స్టాక్స్ అనేవి జనరల్గా లెస్ వోలటైల్గా ఉంటాయి. ఎక్కువ తగ్గవు, ఎక్కువ పెరగవు. ఒక స్టాండర్డ్ ఉంటుంది దానికి. ఎక్కువ మార్కెట్ ఎక్కువ పడదు, ఆ కంపెనీస్ పడవు, ఎక్కువ పెరగవు. మీడియంలో స్టాండర్డ్గా పెరుగుతూ ఉంటాయి. కొంచెం తగ్గినా కొంచెం పెరుగుతా అట్లా స్టాండర్డ్గా. ఎక్కువ తగ్గవు, ఎక్కువ పెరగవు. మేకింగ్ దెమ్ గుడ్ ఆప్షన్ ఫర్ రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్. అంటే ఇవి ఛాయిస్, ఇన్వెస్టర్స్ ఛాయిస్ ఇది. ఎందుకంటే ఎక్కువ పడిపోవు, ఎక్కువ పెరగవు, స్టాండర్డ్గా ఉంటాయి, డివిడెండ్స్ ఇస్తాయి, మంచి రెప్యుటేషన్ ఉంటుంది. మార్కెట్ లీడర్షిప్లో సెక్టార్స్లో మార్కెట్ లీడర్షిప్ వీళ్ళే ఉంటారు. అందుకు ఈ బ్లూ చిప్ స్టాక్స్ కొని పెట్టుకుంటే మంచి గుడ్ రిటర్న్స్ ఇస్తాయి ఇవి లాంగ్ టర్మ్లో. ఓకే. ఇది ఫ్రెండ్స్ బ్లూ చిప్ స్టాక్స్ గురించి. థ్యాంక్ యూ. బాయ్.